ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కొప్పోలు మసీదు సింహద్వారం స్టీల్ గేటు టీడీపీ ముస్లిం మైనారిటీ నాయకుడు షేక్ ఖాలే మస్తాన్ వలీ తండ్రి క్రీసే షేక్ ఉల్లా సాహెబ్ జ్ఞాపకార్థం సుమారు 4 లక్షల వ్యయంతో నిర్మించడం జరిగింది. ఈరోజు ప్రారంభోత్సవం చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు నడిపినేని భాస్కర్ ఈ కార్యక్రమంలో క్రీసే షేక్ ఉల్లా సాహెబ్ మనవరాళ్లు షేక్ వహీదా మరియు షేక్ షరబుద్దీన్, షేక్ రెహనా, అంజీబాబు మరియు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెనకరా చాలా దూరం చేసిపోతాయా? ఇటు చూడండి అందరు. లైట్ ಮಾಡಿ పెట్టండి, ఎందుకంటే ఎవరో ఫోన్ చేస్తూ ఉంటారు. ఓకేనా? చెప్పట్లో ఇక్కడ ఆగండి, ఒక ఫోటో తీసుకుంటాం. అది చూడండి అందరూ. तुम बेटी कहाँ है? बोला है ले गाड़ी मशीन आओ ए इधर अब्बा जाबा बोला आमीन చైర్లేండి అమ్మా.
కొద్దిగా వెనకరా కొప్పోలు గ్రామంలోని మసీదు ఆయేషా ప్రాంగణం నందు ప్రహరీ మెయిన్ గేటు సింహద్వారం మరియు ఆర్చి ప్రారంభించడం జరిగింది. ఈ మెయిన్ గేటు మరియు ఆర్చి వచ్చేసి మన షేక్ పుల్లా సాహెబ్ గారి కుమారుడు షేక్ కాలే మస్తాన్ వలీ గారి వ్యయంతో సుమారు 4 లక్షల వ్యయంతో ఆర్చి నిర్మించడం జరిగింది. వాళ్ళ నాన్నగారైన షేక్ పుల్లా సాహెబ్ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు కాలే మస్తాన్ వలీ నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. మన కొప్పోలు గ్రామం తరపున మన మసీదు పెద్దలందరికీ, ముస్లిం సోదరులందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు కూడా మన మసీదుకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శాంక్షన్ చేసి ఉన్నారు. ముఖ్యంగా వచ్చేసి లోపల మట్టి ఫిల్లింగు, ప్రహరీ గోడ మరియు సిమెంట్ ఫ్లోరింగు, ఇలా చాలా కార్యక్రమాలు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వారు మళ్ళీ రంజాన్ లోపు మిగిలిన ప్రహరీ గోడ కూడా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. మన గ్రామస్తులు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చే రంజాన్ లోపు మిగతా ప్రహరీ కూడా పూర్తి చేస్తామని చెప్పి మన ఎమ్మెల్యే గారి సహకారంతో పూర్తి చేస్తామని చెప్పి వీళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ, మత పెద్దలందరికీ కూడా మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. 10వ డివిజన్లో మరి ఈరోజు షేక్ పుల్లా సాహెబ్ గారి జ్ఞాపకార్థం మరి వాళ్ళ కుమారుడు షేక్ మస్తాన్ వలీ గారు నిర్మించిన ఆర్చి చాలా సంతోషకరం. మరి ఈ యొక్క మసీద్ ప్రాంగణంలో ప్రతి ఒక్క కార్యక్రమానికి మరి వలీ గారి ఆధ్వర్యంలో కొన్ని పనులు జరిగినాయి. అలాగే వీటికి ముఖ్యంగా సపోర్ట్ ఇచ్చి చేపిస్తున్న మా ఎమ్మెల్యే గారు, ఆయనకి చాలా అభినందనలు. ఎందుకంటే ఇక్కడ రోడ్లు కానీ లేకపోతే ప్రతి ఒక్క అభివృద్ధికి ఎమ్మెల్యే గారు ఇక్కడ మాకెంతో కృషి చేస్తున్నారు. ఈ డివిజన్లోనే ఇంకా చాలా పనులకి ఆయన కృషి చేసి మాకు వెన్నంటూ నడిపిస్తున్నాడు. ఆయనకు మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి ముఖ్యంగా వలీ గారికి కూడా మరి 4 లక్షలతోటి నిర్మించిన ఈ యొక్క గేట్ కూడా చేసిన దానికి కూడా చాలా అభినందనలు వలీ గారికి. ధన్యవాదాలు. ముసల్మాన్ భాయ్, హిందూ భాయ్, భాయ్ ముస్తఫా, మేమందరం కూడా పరస్పరం ఇక్కడ స్నేహ స్వభావంతో ఇక్కడ కొప్పోలు గ్రామంలో చాలా గొప్పగా ఉంటాం. ఎందుకంటే భాయ్, ఈరోజు మా కార్యక్రమానికి మా హిందూ సోదరులు ఒక మతానికి, కులానికి అతీతంగా వచ్చి మనందరం ఒకటే భాయ్ అని చెప్పి మా ఇక్కడ పనికి మేము చేసి ఏదైతే మసీదు కార్యక్రమంలో ప్రభుత్వం తరఫున కానీ లేదంటే ఇక్కడ మా కమిటీ తరఫున కానీ కార్యక్రమాలన్నిటికీ వాళ్ళు కూడా మాకు తోడిచ్చి ఈరోజు ఈ కార్యక్రమం జయప్రద దాంట్లో కూడా మా హిందూ సోదరుల యొక్క మనం కూడా. ఎందుకంటే భాయ్, ఈ మసీదుకి ప్రముఖ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చి మా మసీదుకి మీకు ఏమి కావాలో మీ ప్రార్థనకి హక్కుదారులు కానీ నేను ఏర్పాటు చేస్తాను అని మాట ఇచ్చాడు. మాట ఇవ్వటే కాదు, మాట మీద నిలబడి ఈరోజు కార్యక్రమంలో మాకు కబర్స్థాన్లో మట్టి తోలియటం కానీ, రోడ్లు వేపించడం కానీ, లేదంటే మేము ప్రార్థన చేసిన ఈద్గా ప్రాంగణంలో మాకు ప్లాట్ఫామ్ చాలా గొప్ప విషయం. దాదాపు ఈరోజు ఆ ప్రాంగణంలో మేము 2000 మంది జమాతో నమాజ్ చదువుకోగలుగుతున్నాం. 2000 మంది జమాతో నమాజ్ చదువుకోగలుగుతున్నాం ఇన్షాల్లా. అంతేకాదు మళ్ళీ మా మసీదు ప్రహరీలు ఉన్నాయి, ఆ ప్రహరీలు కూడా నేను నిర్మాణం చేస్తా అని గట్టిగా వాగ్దానం చేశాడు. కార్యక్రమం మొదలు పెడతానంటున్నాడు. అందుకని అల్లా సుబ్హానల్లా, ఆయన దయా, ప్రేమ, కరుణ ఆయన మీద ఎప్పుడు కూడా ఆశీస్సులుగా ఉండి ఆయన మరీ ప్రజలకు సేవ చేసి మా కార్యక్రమాల్లో కూడా పాల్గొని అతను అల్లా మద్దతు ఉండాలని మేము మా మసీద్ తరఫున మసీదు ఆయిషా ప్రెసిడెంట్, నా పేరు అహ్మద్ షరీఫ్ ఉరస్ హనుమాన్ సాహెబ్,
మేము మరీ దువా చేస్తాం ఇన్షాల్లా. అంత మంగళ వచ్చిన వాళ్ళు కూడా మాకు సహాయం చేసేవారు. కేవలం ఇక్కడ మేము హిందూ ముస్లిమ్స్ బాయిగా ఉంటాం కాబట్టి ఈ పనులు మాకు జరిగిపోతున్నాయి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ దేశంలో ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క డివిజన్లో మేము ఎప్పుడు బాయిగా ఉండి మా కార్యక్రమంలో ఎల్లవేళలో మేము పరిష్కరించుకొని చేస్తున్న అవకాశం అల్లాహ్ మాకు కలిగించుగాక. ఆమీన్ సుమ్మా. నా పేరు పెండేల శ్రీనివాస్ చౌదరి, జిల్లా టీడీపీ నాయకుడిని. ఈరోజు మన ఒంగోలు 10వ డివిజన్ కొప్పోలు వద్ద మా మిత్రుడు షేక్ వలీ గారి వాళ్ళ తండ్రి గారి జ్ఞాపకార్థం ఈరోజు ఆర్చి ప్రారంభోత్సవం దాదాపు 4-5 లక్షల రూపాయల ఖర్చుతో ఆర్చి నిర్మించడం జరిగింది. అది ఈరోజు మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే మిత్రుడు వలీ ఎప్పటి నుంచో మాకు ప్రతి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటాడు. అలాగే ఎమ్మెల్యే గారికి కూడా మంచి సన్నిహితుడు. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ డివిజన్ అలాగే వలీ గారి నాయకత్వంలో మరిన్ని కార్యక్రమాలు జరగాలని మేము కోరుకుంటూ మా సహకారం ఎప్పుడూ వలీ గారికి ఉండిద్ది ఈ డివిజన్లో.